ఇక్కడ ఎలా ఉండాలంటే, వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిని ఈశాన్య దిక్కున ఉంచాలి. ఇది మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. ఇంట్లో ప్రసరించే సూర్యుడి లేలేత కిరణాలు ఆరోగ్యానికి మంచివి. ఎక్కువ స్థలం ఉంటే ఇంటి మధ్యలో పూజ గది ఉండటం మంచిది. లేకపోతే వంటింట్లోనే ఈశాన్య దిక్కున పూజ గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. పడక గదుల్లో పూజ గది ఉండకూడదు. పూజ గదిలో విగ్రహాలను ఈశాన్యం, తూర్పు లేదా పడమర దిక్కున ఉంచాలి. ఇవి విగ్రహాలపై పడి భక్తిభావాన్ని పెంపొందిస్తాయి. విగ్రహాలను ఉత్తర దిక్కున పెడితే ప్రార్థించే వారు దక్షిణ ముఖంగా కూర్చోవాలి. ఇది వాస్తు రీత్యా మంచిది కాదు. పూజ గదిలో విరిగిన విగ్రహాలు, చిరిగిన చిత్రపటాలు ఉండకూడదు. విగ్రహాలను ఒకదానికి ఎదురుగా ఒకటి పెట్టకూడదు. పూజ సామాన్లను గదిలో ఆగ్నేయ దిక్కున భద్రపరచాలి. పూజ గదిని సదా పరిశుభ్రంగా ఉంచాలి. ఆ గదికి తలుపులున్న ద్వారానే 2 ఎంచుకోవాలి. గోడలకు తెలుపు, లేత పసుపు, లేత నీలం లాంటి లేత రంగులే వేయాలి. అంటే పూజ గదిని ఈశాన్య దిక్కున ఉంచడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఇంట్లో ప్రసరించే సూర్యుడి లేలేత కిరణాలు ఆరోగ్యానికి మంచివి.